పరిశుద్ధ గ్రంథంలోని నిర్గమకాండం 20వ అధ్యాయంలోని పరలోకపు తండ్రి ఇశ్రాయేలు ప్రజలకు ఒక ఆజ్ఞాపించాడు. ఏంటి అంటే, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అని తెలియజేశాడు. ఆకాశం అందు కానీ, భూమి అందు కానీ, భూమి క్రింద నీళ్ళ యందు కానీ ఏ రూపంలో మీరు పెట్టుకోకూడదు అని చెప్పినటువంటి మాట ఏమిటి అని చూస్తే, ఇశ్రాయేలు ప్రజలకి ఆజ్ఞాపించాడు. కారణం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు అన్యుల నుంచి, అంటే హిందూ మతంలో నుంచి వచ్చినటువంటి అబ్రహాము గారి యొక్క గర్భవాసులైనటువంటి ఇశ్రాయేలు ప్రజలు కనుక వీరు జీవము గల దేవుని వైపుకు తిరిగారు. కనుక వీరికి ఇడిచిపెట్టబడినటువంటి విగ్రహాల యొక్క పూజ పునస్కారాలతో సంబంధాలు ఉండకూడదని చెప్పడం జరిగింది. విగ్రహారాధన చేసే ప్రజలు లేరని కాదు, విగ్రహారం చేసేటువంటి ప్రజలు ఉన్నారు. కనుక